బెంగళూరు వంకాయ అని మన మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. మన వంటల ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం తినని కూరగాయలు మార్కెట్లో మనకి ఎప్పుడన్నా కనిపిస్తే వాటిని తీసుకొచ్చి ఏదో విధంగా ట్రై చేయండి. మీకు తెలిసిన కూరల్లో ట్రై చేయండి. లేకపోతే మన జీ వారవ వంటల ప్రోగ్రాంలు అన్నీ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి. మన జీ ఛానల్ని మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు అక్కడ మన ప్రోగ్రామ్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన కూరగాయతోటి ఎలా చేయాలో చూసి మరీ చేయొచ్చు. ఈ బెంగళూరు వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మన బీరకాయలతో పాటు పాలు వేసి ఎలా చేయాలో కూడా చూద్దాం. ఈ బీరకాయ ముక్కల్ని చిన్నగా కోసేసుకున్నాను. పాలులో వేసినప్పుడు ఆ మంచి స్వీటీ ఫ్లేవర్ రావడం కోసం ఈరోజు కొబ్బరి పాలు కూడా వేస్తున్నాను. సో మరి కొబ్బరి పాలు ఫ్రెష్గా చేసి పాలతో కలిపితే విరగదు, కానీ ఒకవేళ ఈ పాలు కొంచెం అన్న పాతగా ఉంటే ఆ పాలు విరిగిపోతాయి. అది కూడా కాకుండా మరి ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం మనం వేరే యూరోపియన్ కుకింగ్లో మైదా పిండితోటి కొంచెం లైట్గా నెయ్యి కానీ వెన్న కానీ నూనెలో కానీ కుక్ చేసుకొని గ్రేవీ తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం కోసం ముందుగా మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్తో మన తాలింపు వేసుకుందాం. అంటే టెక్నిక్ వేరే దేశందైనా రుచి మాత్రం మనదే. కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మన ఆవాలు జీలకర్ర వేసి స్టార్ట్ చేద్దాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. అందులో జీలకర్ర, హోల్ గరం మసాలా, కొంచెం యాలకులు ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకొని దీంట్లో కొంచెం అంతా మైదా పిండి, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకొని ఇదే నూనెలో కొంచెం సేపు వేయించుకుందాం. మైదా పిండి కొంచెం వేయడం వల్ల ఇది ఈ కొబ్బరి పాలు వేసినప్పుడు అది విరగకుండా కాపాడుతుంది. సో ముందుగా కొబ్బరి పాలు కొంచెం ఇమీడియట్గా చిక్కబడుతూ ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు కొంచెం మామూలు పాలు కూడా వేసి దీన్ని చిక్కపరచుకుందాం. ఇలా చిక్కపరచుకుంటూ ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అయితే ముందు పసుపు నూనెలో వేసుంటే బాగుండేది, అయినా పర్లేదు, కొంచెం మర్చిపోయినా ఇప్పుడు వేసుకుందాం. అయితే నూనెలో వేసుకుంటే పసుపు మంచి రంగు ఇస్తుంది. దీంట్లో మరి కొంచెం పాలు వేసుకుంటూ మనం దీన్ని చక్కగా బాయిల్ చేసుకుందాం. కుక్ చేసుకుంటూ మన దగ్గర ఈరోజు బెంగళూరు వంకాయ ఉన్నాయి. ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. బీరకాయ ఇట్టే ఉడికిపోతుంది, కానీ ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కూడా వేసి కొంచెం అంత ఉప్పు వేసేసి ఉడికించుకుందాం. ఇందులో కూడా తేమ ఉంటుంది, అది కూడా కొంచెం బయటకు వస్తుంది. కాబట్టి చక్కగా తగినంత ఉప్పు వేసి దీన్ని కుక్ చేసుకుందాం. కూరగాయ చక్కగా కుక్ అవుతుంది. ఇందులో మనం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ధనియాల పొడి కూడా మరీ ఎక్కువ కాదు, కొంచెం దీన్ని చిక్కగా ఉంచడం కోసం అది కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి సగం ఉడికిపోయాయి. ఇందులో మన బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు పాలల్లో ఉడికితే ఎంత కమ్మటి టేస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. దీన్ని కూడా పెట్టేసి మరి మనం స్లోగా కుక్ చేసేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.